పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా. నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా. వేదన తీర్చిన వెలుగే నీవన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. నీవై మా శ్వాస నీవై మా వెంట ఉంటావు. మా గోసదిచ్చావు పిట్ట పిలుపుక నేనున్నానంటావు. మా గుడిసె గూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు. మా తడిసె కన్నులో కన్నీళ్లు తుడిచే చేయూతవే నువ్వు. ఏ తరములు మరవని చలువా ఈ తరముకు వేస్తేవి తోవా. ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా. ఏ జన్మల బంధము కేటీఆర్ అన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. భాగ్యనగరిని ఓ విశ్వనగరిగా మార్చేందుకే పయనం. ఈ నగర వీధుల రాతల్ని మార్చా పట్టావు నువ్వు పంతం. ప్రస్తాల రద్దీ రంధిని బాపి భారాల్ని దించితివి. ప్రతిలనేసి ప్రయాణ మార్గం సులభం చేసితివి. నీ ఆలోచనలే పదును నీ మోటల తీరే రణము. నీ పిలుపే పేదల జయము. నీ చూపే చల్లని వరము. నీ గుండెకు ఎంతటి జాలి గుణమన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. అభివృద్ధి లక్ష్యం ఈ ఐటి రంగం యువతకు ఓ మార్గం. దేశాలు దాటి మన గొప్ప చాటి తెచ్చావు పెట్టుబడి. రేపటి తరముకు నిరుద్యోగమే ఉండొద్దంటావు. ఇవాళ వేసే పునాద దానికి సాక్ష్యం అంటావు. నీ మనసే వెన్న పూసా నువ్వందరికీ చేదోడా. నువ్వు చూడవు చిన్న పెద్ద నిలబడతావు అందరి నీడా. ఆ తండ్రికి తగ్గ తనయుడు నీవన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా.
ప్రజల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా. నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా. వేదన తీర్చిన వెలుగే నీవన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. నీవై మా శ్వాసనివై మా వెంట ఉంటావు. మా గోసదిచ్చావు పిట్ట పిలుపుక నేనున్నానంటావు. మా గుడిసె గూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు. మా తడిసె కన్నులో కన్నీళ్లు తుడిచే చేయూతవే నువ్వు. ఈ తరములు మరవని చలువా ఈ తరముకు వేస్తేవి తోవా. ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా. ఏ జన్మల బంధము కేటీఆర్ అన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. భాగ్యనగరిని ఓ విశ్వనగరిగా మార్చేందుకే పయనం. ఈరోజు మన ప్రియతమ నాయకులు డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా రక్తదానం ఇచ్చిన వాళ్ళకి హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం కేకులు కట్ చేయడం ఆనవాయితీగా ఇది 10వ సంవత్సరంగా కంటిన్యూగా చేస్తున్నాం. ఈరోజు మన ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మణరెడ్డి గారు ఇచ్చేసినారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు కౌండియా భవన్లో రక్తదాన శిబిరం, అదేవిధంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం, కేక్ కటింగ్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా చేయడం జరుగుతుంది. ప్రజలకు ఒకటే పిలిపియడం తెలుసుకుని ఈ సందర్భంగా అన్నదానం అయితే ఒక రోజు కడుపు నింపుతుంది, అన్నదానం నిన్న అంటాం, దానికన్నా కూడా రక్తదానం నిన్న ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించాలి. రక్తదానం ఇచ్చినట్లయితే బ్లడ్ కూడా మంచి సర్క్యులేషన్ అయ్యి కూడా చాలా కూడా ఆరోగ్యంగా కూడా చాలా వరకు కూడా ఉంటారు. రక్తదానం అనేది చాలా వరకు కూడా మంచిది కాబట్టి అందరూ కూడా పిలుపునిస్తున్నాం. ఈ రక్తదానం సందర్భంగా కూడా ప్రజలకు కూడా అవేర్నెస్ కింద కూడా హెల్మెట్ కూడా ప్రతి ఒక్కరు ధరించాలని హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. మల్లాపూర్ డివిజన్లో దేవేందర్ రెడ్డి కార్పొరేటర్ ద్వారా ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే చేయడం జరిగింది. కేటీఆర్ సార్ది అలాగనే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలానే మళ్ళీ పోతే హెల్మెట్స్ ఇవ్వడం అందరికి కూడా, ఎందుకంటే సేఫ్టీ ఉండాలని కేసీఆర్ సార్ ఏదైతే చూస్తున్నారో, కేటీఆర్ సార్ ఏదైతే చూస్తున్నారో అందరూ బాగుండాలి, సేఫ్టీలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే నేను లాస్ట్ ఇయర్ 10 బండ్లు మేము ఇవ్వడం జరిగింది హ్యాండిక్యాప్స్కు. ఈసారి కూడా ఆయన పేరు మీద ఇప్పుడు హ్యాండిక్యాప్స్కి అయితే ఇప్పుడు అన్ని ఐడెంటిఫై చేసి కొద్దిమందికి బండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 2-3 డేస్ లేకపోతే నెక్స్ట్ వీక్ అసెంబ్లీ తర్వాత బండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన బర్త్డే సందర్భంగానే లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినాను, ఈసారి కూడా ఇస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండి 100 బతకాలని, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో, కేటీఆర్ సార్ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా కేక్ కట్ చేయడం జరిగింది. అందరం కూడా ఈ ఒక్క డివిజన్లో కాదు అన్ని డివిజన్లలో తిరిగి నేను కేక్ కట్ చేస్తున్నాను. నేను కార్పొరేటర్ లేని జాగాలో కూడా తిరిగి, అంటే మా కార్యకర్తలందరినీ కూడా కోఆర్డినేట్ చేసి కేక్ కట్ చేసినాకనే అసెంబ్లీకి పోదామని ప్రిపేర్ అయ్యి ఇప్పుడు లాస్ట్ ఇది అయిపోయినాక అసెంబ్లీ వెళ్తున్నాను. థ్యాంక్ యూ.